ప్రభునందు ప్రియమైన సత్యవాక్య ప్రేమికులకు వీక్షకులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేయుచున్నాను. సత్యవాక్య ధ్యానమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 25 నుండి 30 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదం పుట్టెను గనుక వారు యోహాను నొద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యొర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవని గూర్చి సాక్ష్యమిచ్చుతివో, ఇదిగో ఆయన బాప్తిస్మమిచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహించబడితేనే గాని ఎవడునూ ఏమియూ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునికి వివాదం కలిగింది. ఎలా శుద్ధీకరణాచారాన్ని పాటించాలి అని, లేదా శుద్ధీకరణాచారమును గూర్చిన పద్ధతులను గూర్చి కానీ, యేసు ప్రభు వారి బాప్తిస్మం గురించి, యోహాను బాప్తిస్మం గురించి, ఇలా పలు రకాలుగా అక్కడ వాద వివాదాలు జరిగి ఉండవచ్చు. ఈ వివాదములో లేదా ఈ శుద్ధీకరణాచారమును గుర్చిన వాదములో యేసు ప్రభు వారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అక్కడ జరిగిన వాదములో ఆ యూదుడు యేసు ప్రభు వారి గురించి వాదించుంటాడు. యేసు ప్రభు వారు ఇస్తున్నటువంటి బాప్తిస్మం సరైనది అంటూ అతను వాదించుంటాడు. ఎందుకు మనం అలా అనుకోవచ్చు అనంటే, ఆ వాదన అయిపోయిన తర్వాత యోహాను శిష్యులు యోహాను దగ్గరకు వచ్చి యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతున్నారు. బోధకుడా, ఎవడు నీ చేత బాప్తిస్మం పొందెనో, ఎవడు అవతల నీతో కూడా ఉండెనో నీవెవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారు అని యోహానుతో చెప్పారు. యోహాను శిష్యుల వ్యక్తిత్వం మీరు చూడండి. నీవు ఎవరికి బాప్తిస్మం ఇచ్చితివో, యొర్దానుకు అవతల నీతో ఎవడు ఉండెనో నీవు ఎవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో, అనగా నువ్వు ఆ వ్యక్తి గురించి సాక్ష్యం ఇచ్చావు. యొర్దాను అవతల నీతో కూడా ఉన్నాడు ఈ వ్యక్తి, నీతో కూడా ఉన్నాడు అంటే నువ్వు గురువు, ఈయన శిష్యుడు కనుక నీతో ఉన్నవాడు నీలాగానే బాప్తిస్మాలు ఇస్తున్నాడు, అనేకులు ఆయన దగ్గరికి వెళ్తున్నారు అని చెప్తున్నారు. యోహాను శిష్యులు యోహాను గురించి, యోహానుకు రావలసిన ఘనత గురించి పట్టింపు కలిగి ఉన్నారు. గురువును గూర్చినటువంటి స్పృహ యోహాను శిష్యులకు బాగా ఉంది. యోహాను స్పష్టంగా చెప్పాడు, నేను క్రీస్తును కాను అన్నాడు. ఆయన ఎవరో కనుక్కోవటానికి, ఏ అధికారం వలన ఆయన ఈ కార్యములు చేయుచున్నాడో తెలుసుకోవటానికి అధికారులు యోహాను వద్దకు పంపబడ్డారు. యోహాను స్పష్టంగా చెప్పాడు, నేను క్రీస్తును గాను, నేను ఆ ప్రవక్తను గాను, నేను ఏలియాను కూడా గాను అన్నాడు. వాస్తవంగా అంగీకరించుటకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే అని యేసు ప్రభువు వారు యోహాను గురించి సాక్ష్యం ఇచ్చాడు. తండ్రుల హృదయం పిల్లల తట్టు తిప్పుతాడు, అనేకులను ప్రభువు వైపుకు తిప్పుతాడు, ప్రభువు ముందర నడుచువాడు, ఆయన త్రోవలు సరాలం చేయువాడు అని యోహాను గురించి చెప్పబడింది. బాప్తిస్మమిచ్చి యోహాను ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగినవాడు అని లూకాసు వార్తలో రాయబడింది. ఆయన జన్మించే ఆ జన్మను గూర్చి మాట్లాడే సందర్భంలో దూత చెప్తాడు. కానీ ఏలియా నేను కాను అంటున్నాడు. యోహాను తానెవరు కాదో ఆయనకి స్పష్టంగా తెలుసు. నేను క్రీస్తును కాను అని స్పష్టంగా ఆయనకు తెలుసు.
క్రీస్తు చేసే కార్యాలను యోహాను చేయటానికి ఏమాత్రం పూనుకోవట్లేదు. క్రీస్తు చేసే కార్యాలు క్రీస్తు చేస్తాడు. నేను కేవలం క్రీస్తును బయలుపరిచేవాడను మాత్రమే అనే స్పృహ యోహానుకు స్పష్టంగా ఉంది. కానీ యోహాను శిష్యులు వచ్చి యోహానుతో అంటున్నారు, యోహాను ఘనపరచబడాలని ఈ శిష్యుల కోరిక. ఈ బాప్తిస్మం ఇచ్చే కార్యక్రమం యోహాను మాత్రమే చేయాలి అని శిష్యుల కోరిక. యోహానుకైతే తన పిలుపు విషయమై స్పష్టత ఉంది. నేను క్రీస్తును గాను, నేను వెలుగును గాను, నేను వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడను మాత్రమే అనే స్పృహ యోహానులో బలంగా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది కదా, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఇదిగో నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను. యోహాను గురించి రాయబడిన మాట ఎలా ఉందంటే, ఇతడు వెలుగు కాదు, కానీ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చువాడు. అంతే. యోహాను వెలుగు కాదు, వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు. యెషయా యోహాను గురించి ప్రవచించాడు, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి అని అరణ్యములో కేకవేయువాని ఒక శబ్దము అన్నాడు. యోహాను కేవలం శబ్దం మాత్రమే. యేసు ప్రభువారు వాక్యం, యేసు ప్రభువారు వెలుగు. యోహాను కేవలం వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు మాత్రమే. వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చేవాని గురించి తన శిష్యులు అతిశయపడుతున్నారు. మా గురువు గారు గొప్పగా ఉండాలి అనే ఆశ కలిగి ఉన్నారు. యోర్దాను అవతల నీతో కూడా ఉండినవాడు, నీ చేత బాప్తిస్మం పొందినవాడు, నువ్వెవని గురించి సాక్ష్యం ఇచ్చావో ఆయన బాప్తిస్మం ఇస్తున్నాడు. అనేకులు ఆయన యొద్దకు వస్తున్నారు. వీళ్ళ భావం ఏంటి? వీళ్ళ భావం ఏంటి? జనరల్గా గురువుల కంటే శిష్యులకు ఎక్కువ పట్టింపు ఉంటుంది గురువులను గూర్చి. గురువులు తమ గురించి తాము పట్టించుకోకుండా ప్రభువును ప్రత్యక్షపరచాలి, ప్రభువును లోకమున కనపరచాలి అనే ఆరాటం, ఆశ కలిగి ఉంటారు. దేవుని వాక్యం ఎరిగినవాడు, దైవ ప్రత్యక్షత నొందినవాడు తాను గొప్ప కావాలని ఏమాత్రం చూడడు. తన ఘనత కోసం, తనకు ప్రాధాన్యత కలగాలని ఏమాత్రం ఆరాట పడడు. మనమందరం బాప్తిస్మం ఇచ్చి యోహాను లాంటి వారమే. ప్రభువు త్రోవలు సరాలం చేసేవారం. క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. క్రిస్మస్ కంటే ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ధ్యానం చేయటం మంచిది. ఆయనకు త్రోవలు సరాలం చేసేవాడు కదా బాప్తిస్మం ఇచ్చి యోహాను. మనమందరం వెలుగును గూర్చి సాక్షులం. ప్రభువుకు త్రోవలు సరాలం చేసేవారు. ప్రభువును ప్రత్యక్షపరచడం వరకే మన పని. ప్రభు స్థానాన్ని మనం తీసుకోకూడదు. బాప్తిస్మం ఇచ్చి యోహానుకు ఆ సత్యం బాగా తెలుసు. శిష్యుల ప్రలోభాలకు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమాత్రం లొంగిపోలేదు. దైవ ప్రత్యక్షత నొందిన గురువు అసలైన గురువులాగా ఉంటాడు. యేసు ప్రభువారు పరమ బోధకుడు, మన గురువు ఆయనే. ఆ గురువులాగా ఉండేవాడే అసలైన గురువు. శిష్యులు గురువులను పాడు చేస్తారో, గురువులు శిష్యులను పాడు చేస్తారో అది కొంచెం ఆలోచించదగిన విషయమే. శిష్యుల ప్రతిపాదనను యోహాను త్రోసిపుచ్చాడు. మోషే విషయంలో కూడా అలాగే జరిగింది. మీకు గుర్తొచ్చిందా ఆ సంఘటన, ఆ సందర్భం? ఎల్దాదు మేధాదులు పాలెములో ప్రవచిస్తూ ఉంటారు. ఒక యవనస్తుడు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి మోషేతో చెప్తాడు, ఎల్దాదు మేధాదులు పాలెములో ప్రవచిస్తున్నారు అని. అప్పుడు మోషే ఏర్పరచుకున్న నూను కుమారుడగు యెహోషువ వచ్చి అంటాడు, మోషే నా ప్రభువా వారిని ఆపు అంటాడు. వారిని ఆపు అంటాడు. ఎందుకు ఆపంటున్నాడో మోషేకు అర్థమైంది. యవనుడి యొక్క అంతరంగం, ఈ యెహోషువ యొక్క అంతరంగం మోషేకు అర్థమైంది. ఎందుకు ఎల్దాదు మేధాదులను ప్రవచించటం ఆపమంటున్నారు అంటే, ప్రవచించటం అనేది నువ్వు మాత్రమే చేయాల్సింది, ఇంకెవరూ చేయకూడదు. బాప్తిస్మం అనేది నువ్వు మాత్రమే ఇవ్వాలి, ఇంకెవరు ఇవ్వకూడదు.
ఇదిగో వాళ్ళు అలా చేస్తున్నారు అని ఎల్దాదు మేదాదుల గురించి యవనుడు ప్రకటించగానే వచ్చి ఆ సమాచారం తెలియజేయగానే యెహోషువ అంటున్నాడు, మోషే నా ప్రభువా వారిని ఆపు అన్నాడు. వారిని నిషేధించు, ఆపటం కూడా కాదు, నిషేధించు. అంటే ఇంకెప్పుడు వాళ్ళు అలా చెప్పొద్దు, కేవలం ప్రవచించటం అనేది నువ్వే జరిగించాలి. అప్పుడు మోషే అన్నాడు, నా నిమిత్తము నీకు రోషం వచ్చిందా? నా నిమిత్తము నీకు రోషం వచ్చినా యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అన్నాడు. ఎంత విశాల హృదయం! నేనొక్కనే ప్రవక్తగా ఉండాలి, నేను మాత్రమే ప్రవచించాలి, ఇంకెవరూ ప్రవచించటానికి వీల్లేదు అనే సంకుచిత స్వభావం మోషేకి లేదు. యవనుడు యెహోషువ వచ్చి వారి అంతరంగాన్ని అక్కడ కనపరిచారు, కానీ ఖండించాడు మోషే. అందుకే నేను అంటున్నాను, శిష్యులు గురువును చెడగొడుతున్నారో గురువే శిష్యులను చెడగొడుతున్నాడో అర్థం కాని పరిస్థితి. అవును, నేనే ప్రవచించాలి కదా, ఎల్దాదు మేధాదులను ఆపండి అని యెహోషువ ఏమాత్రం అనలేదు, అని మోషే ఏమాత్రం అనలేదు. యెహోషువనే గద్దించాడు. మోషే నా ప్రభువా వారు నిషేధించు అని అంటే ఏంటి, నా నిమిత్తం నీకు రోషం వచ్చిందా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగున్నట్లుగా ఆయన తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అన్నాడు. ఒక సందర్భంలో యేసు ప్రభువు వారి దగ్గరకు కూడా వచ్చారు శిష్యులు. మీరు ఇక్కడ గమనించారా? యేసు ప్రభువు వారి దగ్గరికి తన శిష్యులు వచ్చి చెప్పారు ఒక సందర్భంలో, ఏలినవాడా, ఎవడో ఒకడు నీ నామమున అద్భుతములు, నీ పేరిట అద్భుతములు చేయుట చూశాము, వాడు మనల్ని వెంబడించేవాడు గాడు కనుక వారిని మేము అడ్డగించాం, వారిని ఆటంకపరిచామని చెప్పారు. యేసు ప్రభువు వారు అన్నారు, వారిని ఆటంకపరచకండి, మీకు విరోధి కాని వాడు మీ పక్షమునున్నవాడే. శిష్యులకంత మెచ్యూరిటీ లేదండి. శిష్యులు గురువు మెప్పు పొందాలని చూస్తున్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను మెప్పు పొందాలని ఆయన శిష్యులు చూస్తున్నారు. యవనుడు యెహోషువ మోషే మెప్పు పొందాలని చూస్తున్నారు. యేసు ప్రభువారి మెప్పు పొందాలని యేసు ప్రభువారి శిష్యులు చూస్తున్నారు. వీళ్ళు చాలా మంచి గురువులు, సద్గురువులు. తమ ఘనతను కోరుకుంటున్న, వాంఛిస్తున్నటువంటి శిష్యులను ఖండించారు. ఎందుకంటే వారికి దేవుడు తెలుసు. వారు స్వకీయ మహిమను కోరుకునేవారు కాదు. వారు క్రీస్తును మాత్రమే ప్రత్యక్షపరచాలి అనే ఆరాటం, ఆశ కలిగిన వారు. తనకప్పగించబడిన పనిని మాత్రమే చెయ్యాలి అనే అపేక్ష కలిగిన వారు వాళ్ళు. బోధకుడా, యొర్దాను అవతల నీతో ఎవడు ఉండెనో, ఎవడి గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చావో ఆయన బాప్తిస్మములు ఇచ్చుచున్నాడు, అనేకులు ఆయన వద్దకు వెళ్ళుచున్నారు అని అంటే స్పష్టంగా యోహాను చెప్పాడు, పరలోకము నుండి ఒకనికి అనుగ్రహించబడితే తప్ప ఎవడునూ ఏది పొందుకోలేడు. అసూయ అనేది అత్యంత భయంకరమైన రోగం. జెలసీ ఈట్స్ నథింగ్ బట్ ఇట్స్ ఓన్ హార్ట్ అని ఒక మాట ఉంటుంది. అసూయ అనేది మన హృదయాన్నే తినేస్తుంది, మన జీవితాన్నే పాడు చేస్తుంది. అసూయ చేత బుద్ధిహీనులు చచ్చెదరు అని రాయబడింది. అవునా, మనకంటే ఎక్కువ మంది శిష్యులను చేసుకున్నాడా? అరే నా జూనియరే, నేను బాప్తిస్మం ఇచ్చానే. ఇట్లాంటి ఆలోచనలు యోహానుకు లేవు. యోహానికి తన పిలుపు ఏంటో స్పష్టంగా తెలుసు. అక్కడ 3 కన్విక్షన్స్ ఉన్నాయి. యోహాను 3 విషయాలు చెప్పాడు. నెంబర్ 1, పరలోకము నుంచి అనుగ్రహించబడితే తప్ప ఎవడునూ ఏదీ పొందుకోలేడు. దేవుని సార్వభౌమ అధికారం ఏంటో నాకు బాగా తెలుసు. నెంబర్ 2, నేను క్రీస్తును గాను అని చెప్పాను మీకు. నేను క్రీస్తును గానని చెప్పాను. క్రీస్తు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి, అవి ఆయన చేసుకుంటాడు. నా పాత్ర క్రీస్తును ప్రత్యక్షపరచటమే. నెంబర్ 3, నేను పెండ్లి కుమారుని స్నేహితుణ్ణి మాత్రమే, నేను పెండ్లి కుమారుణ్ణి కాదు. మనం అసూయను ఎలా జయించగలం అనంటే ముందు దేవుడెవరో ఎరిగి ఉండాలి. నెంబర్ 1, దేవుడెవరో ఎరిగి ఉండాలి.
దేవుని సార్వభౌమాధికారాన్ని గుర్తుపట్టాలి. ఆత్మ తానే తన చిత్తము చొప్పున కృపావరములను ఒక్కొక్కరికి పంచి ఇచ్చుచున్నాడు అన్నాడు పౌలు. మనకంటే బాగా వాడబడుతున్న వారిని చూసి అసూయ పడకూడదు. మనకంటే ఎక్కువ తలాంతులు కలిగిన వారిని చూసి మనం అసూయ పడకూడదు. వారికి ఇచ్చిన వాడే మనకిచ్చాడు, మనకిచ్చిన వాడే వారికి ఇచ్చాడు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు వరములు ఉన్నాయి. జూనియరు సీనియర్ అనేవి ఏమి ఉండవండి. ప్రభువు వాడుకునేవాడే తప్ప, ప్రభువు వాడుకునే మనుషుడు తప్ప జూనియరు సీనియర్సు అనేవి ఏమి ఉండవు. సీనియారిటీ అనేది ఉండదు పరలోక రాజ్య నియమంలో. నువ్వు ఎంతకాలం నుంచి సేవలో ఉన్నావు, ఎన్ని వేల మందికి బాప్తిస్మాలు ఇచ్చావు అనేది కాదు. నియమ ప్రకారమైన పోరాటం చేస్తున్నావా లేదా అనేది ప్రాముఖ్యమైనది. నువ్వు ఎప్పుడో పరిచర్య మొదలుపెట్టి ఇప్పుడు దారి తప్పి మార్గము తప్పి తిరుగు చొక్కలాగా ఉంటూ నీ కక్ష విడిచి భ్రమిస్తూ ఉంటే మరొకడు నీకంటే జూనియర్, నువ్వు బాప్తిస్మం ఇచ్చిన వాడు కావచ్చు, ఆ వ్యక్తి కక్షలో ఉండి దేవుని నియమం చొప్పున పోరాటం చేస్తుంటే ఈ జూనియర్ మీద ఈ లోక సంబంధమైన భాషలో మాట్లాడితే ఈ పిల్లవాడి మీద కక్ష పెంచుకోవద్దు, అసూయ పడొద్దు. దేవుడు వాడుకుంటున్నాడు అంతే. దేవుని సార్వభౌమాధికారం మనం ఎరిగి ఉండాలి. ఆయనే సమస్తమును కలగజేయువాడు. పరలోకము నుంచి అనుగ్రహించబడితే తప్ప ఎవడును ఏది పొందుకోలేడు. మీకు అర్థమవుతుందా? నెంబర్ 1, దేవుని సర్వాధికారాన్ని గుర్తించాలి, దేవుణ్ణి ఎరగాలి. నెంబర్ 2, అసలు మనమెవరవో మనం ఎరగాలి. మన పిలుపేంటో మనకు తెలియాలి. మనకు దేవుడు ఎంత మేర కొలిచిచ్చాడో అంత మేరకే అతిశయపడాలి. మనకంటే బాగా వాడబడుతున్న దైవజనులు చూసి అసూయ పడకూడదు. పరిచర్యలో కొందరు పర్వతాలు లాంటి వారు ఉంటారు. వారిని చూసి ఆనందపడాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆత్మది. నేను క్రీస్తును గాను, నాకు దేవుడు తెలుసు, పరలోకము నుంచి అనుగ్రహించబడితే తప్ప ఎవడు ఏది పొందుకోలేడు. నెంబర్ 3, నేను పెండ్లి కుమారుని స్నేహితుణ్ణి. నేను పెండ్లి కుమారుణ్ణి కాదు. మీ చూపు నా వైపు ఎందుకు తిరుగుతుంది? ఆయన వైపు తిరగాలి, ఆయన్నే చూడాలి. స్టేజ్ మీద బెస్ట్ మ్యాన్ పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు మన చూపులన్నీ కూడా పెండ్లి కుమారుని మీద ఉండాలి. బెస్ట్ మ్యాన్ మీద, పక్కనున్న వాని మీద ఉంటే ఎలా? అలా చూడరు ఎవరు. ఈ బెస్ట్ మ్యాన్ అనే వ్యక్తి స్టేజ్ దాకా వచ్చి పెళ్ళప్పుడు పక్కకి వెళ్ళిపోతాడు, అంతే కదా. పక్కన ఉంటాడు కానీ పెండ్లి కుమారుని స్థానాన్ని ఆక్రమించాలని చూడడు. ఎంత గొప్ప పాఠం నేర్పుతున్నాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను మనకి. మనం క్రీస్తు మహిమను పొందాలని, ప్రజలందరూ మనల్ని మహిమపరచాలని చూడొద్దు. మనం కేవలం బెస్ట్ మ్యాన్ అంతే. పెండ్లి కుమారుడు పక్కన ఉండేవారం, ఆయనను మనం హైలైట్ చేయాలి. యోహాను అన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అంతకు ముందే చెప్పాడు, నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు ఇప్పుటకైనను, ఆయన చెప్పుల జత మోయుటకైనను నేను యోగ్యుడను కాను అన్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహానుకు యేసు ప్రభువు వారి యొక్క విలువ తెలుసు. ఇక్కడ మీరు గమనించాలి, ప్రభు యొక్క త్రోవలను సరళం చేస్తాడు, ప్రభు యొక్క త్రోవలను సిద్ధం చేస్తాడు. ఆ త్రోవలో నుంచి పక్కకి వెళ్ళిపోతాడు, అంతే. పక్కకి వెళ్ళిపోతాడు. ఇక ఆ త్రోవలో నిలిచి ఉండడు. ప్రభు వచ్చేంత వరకే, ప్రభు ప్రత్యక్షత అనుగ్రహించేంత వరకే యోహాను పని, అంతే. ప్రభు ప్రత్యక్షం అయితే ఇక యోహాను అక్కడ ఉండడు, ఆయన డిసప్పియర్ అయిపోతాడు. ఎదుటివాని పరిచర్య గురించి, ఎదుటి వాళ్ళ గురించి ఎందుకు మనకు అసూయ? గురువు గొప్పవాడు కావచ్చు, గురువు తలాంతులు కలిగిన వాడు కావచ్చు. శిష్యులు దేవుణ్ణి ఎరగాలి. గురువు యొక్క తలాంత్ ఎంతో కూడా శిష్యులు ఎరగాలి. నేను మరలా చెప్తున్నాను, గురువులే ఖండించాలి.
యాకోబు వాడనని, పౌలు వాడనని, అపోల్లో వాడనని గురువులే ఖండించాలి. ఒకడు అపోల్లో వాడనని, ఒకడు పౌలు వాడనని, ఒకడు యాకోబు వాడనని కొరింథీయులు వర్గాలుగా విడిపోయినప్పుడు పౌలు ఖండించాడు. పౌలు ఎవడు, అపోల్లో ఎవడు? అందరూ పరిచారకులే కదా. ఒక్కొక్కనికి ప్రభువు అనుగ్రహించిన కృప చొప్పున పనిచేస్తూ ఉన్నారు. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోశాడు. వృద్ధి కలగజేయువాడు దేవుడు. నాటువాన్లోనైనను నీళ్లు పోయేవాన్లోనైనను ఏమీ లేదు, వృద్ధి కలగజేయు దేవునిలోనే సమస్తం ఉంది అన్నాడు. జీరోస్ మనందరం. 0+0, 0+0 0, 0+0 దేవుడు తోడు కాకపోతే పరిచారకులందరూ ఏం చేస్తారు? గురువులే బ్యాచ్లు తయారు చేస్తున్నారు. యేసు ప్రభువును ప్రత్యక్షపరచాలనే కోరిక లేదు వీళ్ళకి. తమ్మును తాము ప్రత్యక్షపరుచుకోవాలి, తమ్మును తాము హెచ్చించుకోవాలని చూస్తున్నారు. బాప్తిస్మిచ్చి యోహానేమో ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అన్నాడు. అప్పుడే నా సంతోషం పరిపూర్ణం అవుతుంది. బాప్తిస్మిచ్చి యోహాను జీవన సిద్ధాంతం అది. ఎంత మాదిరి మనకు, ఎంత మాదిరి. బాప్తిస్మిచ్చి యోహానికి తన పిలుపేంటో, తన పరిధులేంటో, తన పరిమితులు ఏమిటో బాగా తెలుసు. యేసు ప్రభు వారి యొక్క స్థానాన్ని తీసుకోవటానికి ఏ ప్రయత్నం చేయట్లేదు. శిష్యులకు జలసి ఉంది, శిష్యులు జలసీగా ఫీల్ అవుతున్నారు. ఎల్దాదు మేధాదులను నిషేధించు, వారు ప్రవచించొద్దు అంటున్నాడు యెహోషువ. మోషే ఖండించాడు. నీ నామమున ఎవడో ఒకడు అద్భుతములు చేస్తున్నాడు, వాడు మనల్ని వెంబడించేవాడు కాదు అనంటే యేసు ప్రభువు వారు వారిని ఆటంకపరచొద్దు అన్నాడు. స్పష్టమైన నియమం చెప్పాడు బాప్తిస్మిచ్చి యోహాను. అయితే పరలోకము నుంచి ఏదైనాను అనుగ్రహించబడితే తప్ప ఎవడును ఏది పొందుకోలేడు. దేవుడు అనుగ్రహించాడు. పరిచారకులకు శక్తినిచ్చేవాడు ఆయన. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుకొనుటకు మాకు సామర్థ్యము లేదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది అన్నాడు పౌలు భక్తుడు. సామర్థ్యం ఇచ్చేది ఆయనండి. మీరు గమనించాలి, సామర్థ్యం ఇచ్చేది ఆయన, పిలిచింది ఆయన, సామర్థ్యం ఇచ్చేది ఆయన, వాడుకునేది ఆయన. మన పిలుపును మనం గుర్తించి, మన పరిధి ఎంతో గుర్తించి తగ్గింపు కలిగి నడుచుకోవటం మంచిది. మనకంటే ఎక్కువ తలాంతులు ఇచ్చి మరొక దైవజనుని దేవుడు వాడుకుంటుంటే సంతోషం. ఇదిగో లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను తన శిష్యులకు చూపెట్టాడు. అంద్రేయ బయలుదేరి వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళొద్దు నా గ్రూప్ తక్కువైపోద్ది అనుకోలేదు యోహాను. సర్వసత్యాన్ని బయలుపరచాలండి. సత్యం ఉన్న చోటకు మన సంఘస్థులను పంపాలి. చాలామంది మరొక బోధకుని బోధలు విననీయరు. చాలామంది తమ నోట నుండి మరొక బోధకుని పేరు తీసుకొని రారు. చాలామంది వారి సంఘాలకు మరొక బోధకుని స్పీకర్గా ఆహ్వానించరు. ఈ గురువు పైత్యానికి శిష్యులు తోడవుతారు, లేదా శిష్యుల పైత్యానికి గురువులు తోడవుతారు. నీకంటే బాగా చెప్పేది ఎవరన్నా, నువ్వున్న తర్వాత ఇంకొక స్పీకర్ ఎవరన్నా, మనకంటే ఎక్కువ వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ వేరొకరి బోధ వినరు. సో జీవితాంతం ఆ సంఘాల్లో మార్పు ఉండదు. జీవితాంతం వారు అదే స్థితిలో ఉంటారు. వారికి దేవుని యొక్క ఉన్నత సంకల్పం తెలియదు. ఈ గురు శిష్యుల పైత్యానికి సంఘాలన్నీ బలైపోతూ ఉంటాయి. శిష్యుడికి పరిపక్వత లేనప్పుడు గురువు వానికి సరైన దారి చూపెట్టాలి. అప్పుడు కొరింథీయుల కాలంలో విశ్వాసులు వర్గాలుగా విడిపోయారు, ఇతను మా గురువు అని. ఇప్పుడు గురువులే విశ్వాసులను విడదీస్తున్నారు. నువ్వు నావోడివి, అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, మనది వేరు, మన సిద్ధాంతం వేరు, అక్కడికి ఎందుకు వెళ్తున్నారు, ఇంకొకరి బోధ ఎందుకు వింటున్నారు, మేము చెప్పని వాటిని చెప్తున్నారా, మాకంటే ఎక్కువ వాళ్ళకు తెలుసా, ఇట్లాంటి మాటలు మాట్లాడి గురువులే విభజిస్తున్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను
అద్భుతమైన వ్యక్తి. మోషే ఆత్మతో నింపబడినవాడు. మోషే భక్తిపరుడు, దేవుణ్ణి ఎరిగినవాడు. బాప్తిస్మమిచ్చి యోహాను పుట్టుకతో పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు. యేసు ప్రభువు వారు కొలత లేకుండా పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు. వారిలో ఇట్లాంటి జలసీ ఫీలింగ్స్ ఉండవు. ఆత్మతో నింపబడిన వాడు ఎప్పుడు అసూయతో నడిపించబడడు, అసూయతో నింపబడి ఉండడు. బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క పని ఏంటో ఆయనకు బాగా తెలుసు. బాప్తిస్మమిచ్చి యోహాను వాక్యం కాదు, శబ్దము, అరణ్యములో కేకవేయువాని శబ్దం. బాప్తిస్మమిచ్చి యోహాను వెలుగు కాదు, వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినవాడు. బాప్తిస్మమిచ్చి యోహాను వెలుగు కాదు, కేవలం వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినవాడు. బాప్తిస్మమిచ్చి యోహాను క్రీస్తు కాదు, క్రీస్తు కంటే ముందుగా పంపబడినవాడు. బాప్తిస్మమిచ్చి యోహాను వాక్యం కాదు, ఆయన కేవలము శబ్దం. అరణ్యములో కేకవేయువాని శబ్దం. బాప్తిస్మమిచ్చి యోహాను పెండ్లి కుమారుడు కాదు, పెండ్లి కుమారుని స్నేహితుడు, అంతే. ఆయన ప్రభు యొక్క త్రోవలను సరళం చేస్తాడు, ప్రభువుకు మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఇక మార్గంలో నిలిచి ఉండడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన అవసరత ఏంటి? ఒకవేళ ఈయన దగ్గరికి ఎవరు నొచ్చినా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని యేసు వైపే చూపెడతాడు. మీరు గమనించండి ప్రియులారా, మన సామర్థ్యం ఎంతో, మన తలాంతులెంతో మనం ఎరిగి ఉండాలి. మన పిలుపేంటో మనం ఎరిగి ఉండాలి. మనకంటే శ్రేష్ఠులైన వారు, మంచి వాక్యోపదేశకులు, మంచి అడ్మినిస్ట్రేషన్ చేసేవారు ఉంటే వారి వైపు మన ప్రజలను నడిపించాలి. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్నట్టు ఈ గురు శిష్యుల పైత్యం మంచిది కాదు. యేసుని బయలుపరచడానికి వచ్చాడు బాప్తిస్మమిచ్చి యోహాను, అంతే. తన పనేంటో తనకు బాగా తెలుసు. ఎవరి మీద అసూయపడకుండా ఉండాలి అని అంటే దేవుణ్ణి ఎరిగి ఉండాలి, దేవుని నియమాలు ఎరిగి ఉండాలి. రెండవది మనమేంటో ఎరిగి ఉండాలి. బాప్తిస్మమిచ్చి యోహానికి బాగా తెలుసు, తానెవరో తెలుసు, తానెవరిని కాదో కూడా తెలుసు. ఇవి రెండు తెలిసి ఉండాలి ఒక దైవజనుడికి. క్రీస్తుని ఈ లోకంలో ప్రకటించే వ్యక్తికి, క్రీస్తును ప్రజలకు ప్రత్యక్షపరచాలి అని ఆరాటపడుతూ సువార్త చేసే వ్యక్తికి ముందు తానెవరు కాదో తెలిసి ఉండాలి, రెండవది తానెవరో తెలిసి ఉండాలి. నువ్వు పెండ్లి కుమారుడు కాదు అందరినీ వైపు చూడటానికి. అందరిని నీ వైపు నువ్వు ఆకర్షించుకోవద్దు. బెస్ట్ మ్యాన్ మనం పక్కన ఉండాలి. త్రోవలు సిద్ధం చేయాలి, సరళం చేయాలి, త్రోవలో నుంచి పక్కకి వెళ్ళిపోవాలి. త్రోవలు సిద్ధం చేయాలి, త్రోవలు సరళం చేయాలి, త్రోవలో నుంచి పక్కకి వెళ్ళిపోవాలి, అంతే. యేసు ప్రభువు వారు పెండ్లి కుమారుడు అని బాప్తిస్మమిచ్చి యోహాను గుర్తుపట్టాడు. మీరు గమనించండి ప్రియులారా, నిన్ను నన్ను ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు యొక్క రాకడను మనం ప్రకటించటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మహత్యమును మనం ఎరగాలి. మనల్ని మనం కనపరుచుకోవటానికి చూడొద్దు. ఆయన మహత్యమును మనం కనులారా చూసినప్పుడు యేసు తప్ప మనకెవరూ అగుపించరు. రూపాంతర అనుభవంలోనికి మనం వెళ్తాం. నన్ను గుర్తుపట్టాలి, నన్ను ఘనపరచాలి, నాకు సన్మానాలు చేయాలి, ఇది కాదు మనం కోరుకోవలసింది. ఇది కాదు, పక్కకు నిలబడే వారం. యేసును మాత్రమే మనం ప్రకటించే వారం. మనం ప్రక్కకు నిలబడాలి. రిచర్డ్ బ్యాక్స్టర్ గారు తన అవసాన కాలంలో మంచం మీద బడి ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి బ్యాక్స్టర్ గారికి చెప్పారట, మీరెంతో సేవ చేశారు, మీ రచనల వలన, మీ ప్రసంగాల వలన ఎంతోమంది మారు మనసు పొందారు, మీ పుస్తకాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని అనేకులు సాక్ష్యం ఇస్తున్నారు, మీరు ప్రశాంతంగా ఉండండి, చేయాల్సిన సేవ అంతా మీరు చేశారు అని చెప్తే బ్యాక్స్టర్ గారు అన్నారట, నేను ఒక కలము లాంటి వాణ్ణి, పెన్ను లాంటి వాణ్ణి, దేవుని చేతిలో ఒక పెన్ను లాంటి వాణ్ణి. దేవుడు నన్ను ఉపయోగించి పుస్తకాలు రాయించాడు, ప్రసంగాలు చేయించాడు. ఈ కలంలో ఏం గొప్పతనం ఉంది? రాసేవానిలో గొప్పతనం ఉంది. కానీ
కలముకు ఏమి మహిమను ఆపాదింపజేస్తాం? పెన్నును గొప్పదని ఎలా పొగుడుతాం? రాసేవాడు గొప్పవాడు, నాలో ఏమీ లేదు అన్నాడట. ఎంత గొప్ప తగ్గింపు, ఎంత గొప్ప తగ్గింపు. నేను కేవలం పెన్ను లాంటి వాణ్ణి, నాకు మహిమెందుకు? నాకు ఏ తృప్తి లేదు. ఆయన నన్ను వాడుకున్నాడంతే. ఆయన నన్ను వాడుకున్నాడు, అది నా ధన్యత అన్నాడు ఆయన. గొడ్డలి ఎంత పదునుంటే ఏంటండి, నరికేవాడు దాన్ని చేతులోకి తీసుకోకపోతే. మనల్ని మనం తగ్గించుకుందాం, మనల్ని మనం తగ్గించుకుందాం. బాప్తిస్మిచ్చి యోహాను నిజంగానే గొప్పవాడు. ఈ భూమి మీదికి తాను ఎందుకు వచ్చాడో ఆయనకు బాగా తెలుసు. ఆ పని జరిగించి ముగించి వెళ్ళిపోయాడు. యేసు ప్రభువు వారు చెప్పారు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు లేడు. నిజమే, బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు లేడు. ఆయనను పరలోక రాజ్యములో అల్పుడు అనబడినవాడు బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు అన్నాడు. మనం పరలోక రాజ్య ప్రవేశం కలిగి ఉన్నవారం, మనం క్రొత్త జన్మ నొందిన వారం. బాప్తిస్మిచ్చి యోహానికి అంత తగ్గింపు ఉంటే మనకెంత తగ్గింపు ఉండాలి? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నా సంతోషం పరిపూర్ణమై ఉన్నది అని చెప్పాడు. నేను పెండ్లి కుమారుని స్నేహితుణ్ణి మాత్రమే, నేను పెండ్లి కుమారుని కాదు అన్నాడు. యేసును ప్రత్యక్షపరచటానికి మనం ముందుగా పంపబడ్డాం. ఆయన రెండవ రాకడను మనం ప్రకటిస్తున్నాం. మనల్ని మనం తగ్గించుకుందాం, యేసుని మాత్రమే హెచ్చిద్దాం. మన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. గురువులారా శిష్యులను ఖండించండి, శిష్యులారా గురువులనే కాదు దేవుణ్ణి ఎరగండి, దేవుణ్ణి ఎరగండి. మనతో లేడు కదా అని ఆటంకపరచటం, మనవాడు కాదు కదా అని ఆ వ్యక్తి మీద రాళ్ళేయటం, ఆ వ్యక్తిని దూషించటం, సంఘములో ఎవరైనా ప్రవచన వరం కలిగి ఉంటే వారిని అణిచేయాలని చూడటం. శిష్యులు అక్రమ మార్గాల్లో ఉంటున్నారు, శిష్యులు చేస్తున్నారంతా. గురువులు కూడా వారికి సహకరిస్తున్నారు. ఎందుకంటే తాను ఘనపరచబడాలని ఎవరికైనా ఉంటుంది కదా. లౌకికాత్మది, పరిశుద్ధాత్మ ఏమాత్రం కాదు. మోషే ఒప్పుకోలేదు, బాప్తిస్మిచ్చి యోహాను ఒప్పుకోలేదు, యేసు ప్రభు వారు కూడా ఒప్పుకోలేదు. మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ లోకంలో ప్రభువును ప్రత్యక్షపరుస్తూ ఆయనకు ఒక స్వరంలా ఉందాం, ఆయన స్వరంలా మనం ఉందాం, ఆయన స్నేహితుల్లా మనం ఉందాం, ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చే వారంగా మనం ఉందాం. మనం క్రీస్తులం కాం, ఆయన త్రోవలు సరళం చేసేవారి మాత్రమే. బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క ఆత్మ కలిగిన వారమై మండుచు ప్రకాశిస్తూ క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇద్దాం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్టుండెను అని యేసు ప్రభువు వారు సాక్ష్యం ఇచ్చారు. అలాగున మనం కూడా ఈ లోకములో వెలుగులు విరజిమ్ముతూ క్రీస్తును ప్రత్యక్షపరుస్తూ ఆయన త్రోవలు సరళం చేద్దాం. ప్రభువు మీ మనోనేత్రాలను వెలిగించునుగాక. ఆమెన్, ఆమెన్. జీవితాలకు ఆశీర్వాదకరంగా, ఆదరణకరంగా దైవజనుడు సత్యనివాస్ గారిచే రచింపబడి ప్రచురింపబడుచున్న మా మాసపత్రిక సత్యప్రత్యక్షత.
గాడ్ బ్లెస్ యూ.